కనిపిస్తూ ఉంది. పాప మీ క్లాస్మేట్ షార్వి? ఎవరి క్లాస్? యూకేజీ కదా ఆమె? ఎల్కేజీ. ఎట్లా ఎట్లుంటుంటుంది షార్వి బాగుంటుందా మీ దగ్గర? బాగానే ఆడుకుంటూ ఉంటుంది. మీతో కుక్క ఆకలితోనే ఉన్నట్టుంది తెలీదు, కానీ షార్విని అట్లా చేసిందని అనుకోలేము మేము ఎప్పుడు. కానీ ఆ కుక్క ఆకలితో ఉందేమో అని కలిసిందేమో అని అనుకుంటున్నాం. కానీ చాలా భయం అవుతుంది. ఇప్పటి నుంచి అయితే బయటికి వెళ్ళొద్దు అని అనుకుంటున్నాం. ఆడుకోనికి ఈసారి బయటికి వెళ్ళొద్దు. అప్పటి నుంచి భయం అవుతుంది. ఆ ఫోటో కూడా చూపించింది టీచర్. చాలా భయం అవుతుంది ఇప్పటి నుంచి. కన్ను డ్యామేజ్ అవుతుండే తెలుసా? కన్ను దగ్గర. మరి మీరు ఇప్పుడు భయం అవుతుంది అంటున్నారు కదా, మరి ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు ఆడుకోకుండా? ఆడుకోవాలి కదా మీరు కూడా, పిల్లలు కదా, మరి ఎట్లా? పేరెంట్స్ బయటికి తీసుకెళ్తారు అని ఒకసారి అడుగుతాం, తీసుకెళ్తారు, ఆడుకుంటాం. ఇప్పటి నుంచి అయితే గల్లీలలో అయితే అస్సలు ఆడుకోమని. ఇప్పుడు షార్విని ఇట్లా దాడి చేసింది కదా కుక్క, డాగ్ లవర్స్ ఉంటారు కదా, డాగ్ లవర్స్ ఏమంటారు అంటే కుక్కలను ఏమనొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, వాటిని ఏమనొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇట్లా దాడి చేస్తున్నాయి కదా, ఏం చెప్తావు చిన్నారి? అంటే అవి కొన్ని కుక్కలను పెంచుకోరు. అవి కొన్ని కుక్కల లవర్స్ అయితే వదిలిపెట్టేస్తారు. అప్పుడు అవి ఆకలితో ఉంటాయి, రోడ్ మీద తిరుగుతాయి. సో ఆకలితో ఉంటాయి అని పిల్లలను అయితే ఇట్లా చేస్తున్నాయి. డాగ్ లవర్స్ ఉంటారు, కానీ వీటిని కొంతమంది వదిలేస్తారు. తెలీదు, వీటికి తాడు ఉంటాయి కదా, ఆ తాడులు వదిలేస్తారు. తెలీదు, ఆ కుక్కలు కూడా ఎక్కడనో తిరుగుతాయి, వచ్చి దాడి చేస్తాయి. మరి ఇప్పుడు ఇట్లా దాడి చేసింది కదా, మరి ఇట్లా వీధి కుక్కలు ఉండకుండా ఏం చేయాలి? నీకు ఏమైనా ఐడియా ఉందా? ఏం చేస్తే బెటర్? తెలీదా? తెలియదు. ఓకే, నీ పేరేం పేరమ్మా? దివాన్షి నా పేరు. దివాన్షి. ఎట్లుంటుంది షార్వి? బాగుంటుంది నీ దగ్గర? బాగుంటాయి, ఆడుకుంటాయి నా దగ్గర. నీకు ఎప్పుడు తెలిసిందే షార్వికి ఇట్లా జరిగిందని? నేను స్కూల్ నుంచి వచ్చిన అప్పుడే తెలిసింది ఆమె అట్లా అయిందని. డాగ్స్ మీరు ఆడుకుంటుంటారు కదా, బాగా తిరుగుతాయి ఇక్కడ వీధి కుక్కలు? తిరుగుతాయి. ఏమన్నా అన్నాయా ఇంతకుముందుకు ఎప్పుడన్నా? అనలేదు, కానీ ఉరకపెట్టారు. ఓకే.